మనందరం న్యూ ఇయర్కి ఏదో ఒక రెజల్యూషన్ తీసుకునే ఉంటాం. మేము ఈ రోజు నుంచి చదువుకోవడం స్టార్ట్ చేసేస్తాం, మేము ఈ రోజు నుంచి జిమ్కి వెళ్తాం, మేము జంక్ ఫుడ్ అస్సలు తినము, మేము ఈ రోజు నుంచి అనుకున్న కోర్స్ కంప్లీట్ చేస్తాము, ఇలా ఏదో ఒకటి అనుకునే ఉంటాం. కానీ మనందరం కూడా మ్యాక్సిమం అది 1 or 2 months చేస్తాం, ఆ తర్వాత ఆపేస్తాం. అవునా? మీరు కూడా ఇది చేసే ఉంటారు కదా. ఇలా నేను కూడా ఇలాగే చేశాను. మనందరం 365 days డిసిప్లైన్డ్గా ఉండలేం. 365 days డిసిప్లైన్డ్గా మోటివేటెడ్గా ఉండవడం ఎవ్వరి వల్ల కాదు. సో ఇక్కడే మనకి గేమ్ చేంజర్ లాగా సిస్టమ్స్ వస్తాయి. మోటివేషన్ కన్నా ఇంపార్టెంట్ సిస్టమ్స్ మీద ఆధారపడితే మీ ఆరోగ్యం, మీ చదువు, మీ జీవితం, మీ కెరియర్ అన్నీ కూడా సిస్టమేటిక్గా వండర్ఫుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు. నేను శిరీష అండ్ దిస్ ఈజ్ మై ఛానల్ లైఫ్ బట్ బెటర్. జేమ్స్ క్లియర్ తన అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్లో ఒక వండర్ఫుల్ మాట చెప్పారు. యూ డు నాట్ రైజ్ టు లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్ అని. అంటే గెలవాలని గోల్ ఎవరికైనా ఉంటుంది, కానీ ఆ గెలవడానికి ఆ సిస్టమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. మోటివేషన్ మిమ్మల్ని స్టార్ట్ చేసేలా చేస్తుంది, కానీ సిస్టమ్ మిమ్మల్ని ఆ గోల్ వైపు తీసుకెళ్తుంది. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా? మోస్ట్లీ మీ అందరికీ తెలిసిందే. అది ఏంటో చెప్పుకొని చూద్దాం. అది ర్యాబిట్ టార్టాయిస్ స్టోరీ. మీకు అందరికీ తెలుసు కదా ఇది. అయితే ఈ ర్యాబిట్ టార్టాయిస్ స్టోరీలో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఈ ర్యాబిట్ టార్టాయిస్ ఒక రేస్ పెట్టుకుందాం అనుకుంటాయి. జంగల్ స్టార్ట్ నుంచి జంగల్ ఎండింగ్ వరకు రేస్ పెట్టుకుందాం అనుకుంటాయి. సో ర్యాబిట్ నడవడం, పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే ర్యాబిట్ పరిగెడుతుందని. టార్టాయిస్ మటుకు స్లోగా చిన్న చిన్న అడుగులతో ముందుకెళ్తూ ఉంటుంది. సో ర్యాబిట్కి ఓవర్ కాన్ఫిడెన్స్తో ర్యాబిట్ అనుకుంటుంది, ఈ టార్టాయిస్తో ఎలా అన్నా గెలవగలను నేను, దీంతో నాకు రేస్ ఏంటి, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే పోలే అనుకుంటుంది. రేస్ మధ్యలోనే అది ఒక చోటుకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. మంచిగా బజ్జుంటుంది కొంతసేపు. ఆ లోపల టార్టాయిస్ మటుకు ఆగకుండా నడుస్తూనే ఉంటుంది. తీరా అలా కొంతసేపు అయ్యాక చూసేసరికి టార్టాయిస్ జంగల్కి ఎండింగ్ వెళ్ళిపోతుంది, ర్యాబిట్ మటుకు ఓడిపోతుంది. సో ఇక్కడ ఈ స్టోరీ అసలు నేను ఎందుకు చెప్తున్నాను, టార్టాయిస్ ఎలా గెలిచింది, ర్యాబిట్ ఎలా ఓడిపోయింది, ఇక్కడే మనకు వస్తాయి గోల్ వర్సెస్ సిస్టమ్. అంటే ర్యాబిట్కి గోల్ వైపు వెళ్దామనుంది, టార్టాయిస్కి కూడా గోల్ వైపు వెళ్దామనుంది. కానీ కన్సిస్టెంట్గా స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఆగకుండా వేస్తూనే ఉండింది టార్టాయిస్. ఎక్కడ ఆగలేదు మధ్యలో. ఆ కన్సిస్టెన్సీనే సిస్టమ్ అంటారు. సిస్టమ్ అంటే నథింగ్ బట్ మనం రోజు పొద్దున్నే లేచి పళ్ళు ఎలా తోముకుంటాం, స్నానం ఎలా చేస్తాం, లంచ్ ఎలా చేసుకుంటాం, ఎందుకు ఇవన్నీ మూడ్ కానీ మోటివేషన్ కానీ ఇవన్నీ లేకుండానే మనం చేసుకుంటాం. ఎందుకు? బికాస్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకంటే మనకి ఇది ఒక సిస్టమ్ అయిపోయింది, అది లేనిదే మన లైఫ్లో ముందుకు వెళ్ళలేం మనం. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సిస్టమ్. ప్రాక్టికల్ టిప్స్ ఫర్ బిల్డింగ్ సిస్టమ్స్. ఫస్ట్ పాయింట్, ద 1% బెటర్ రూల్. ప్రతిరోజు జస్ట్ 1% బెటర్ అవ్వడానికి ట్రై చేయండి. జస్ట్ 1%. చాలా రోజుల నుంచి జిమ్కి వెళ్ళట్లేదా? వెళ్ళండి. జస్ట్ 1 week ట్రై చేయండి. మీ ఇల్లు గందరగోళంగా ఉందా? జస్ట్ 1% ఒక కార్నర్ ఆర్గనైజ్ చేయండి, లేకపోతే ఒక షెల్ఫ్ ఆర్గనైజ్ చేయండి. ఇలా మీరు జస్ట్ 1% బెటర్ అవ్వడానికి ట్రై చేస్తే మీకు 1 yearలో 37% బెటర్ అవుతారు విత్ కాంపౌండింగ్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనందరం ఏవో ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం, అవునా? అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానే తీసుకుందాం మనం. సో ఇప్పుడు ఈ బోర్డులో చూస్తే మీరు
ఈ బోర్డులో చూస్తే మనం 1 మంత్ 10,000 రూపీస్ సేవ్ చేసిన ఇలా 1 ఇయర్కి 12 మంత్స్కి 1,28,093 రూపీస్ అవుతుంది. అండ్ అదే 5 ఇయర్స్ చూస్తే మనం 8,24,864 రూపీస్ అవుతుంది యాజ్ యూ కెన్ సీ. సో ఇది మనకు 1% అంటే 31x అవుతుంది ఇన్ ఏ ఇయర్. ఇంకా 5 ఇయర్స్కి జస్ట్ ఇమాజిన్. ఇదే 1% బెటర్ రూల్ కూడా. మనం 1% బెటర్ అవడం ట్రై చేస్తే మనకి 31x మనం బెటర్ అవుతాం విత్ ఇన్ ఏ ఇయర్. సెకండ్ పాయింట్, హ్యాబిట్ స్టాకింగ్. హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఆల్రెడీ ఉన్న హ్యాబిట్కి కొత్త హ్యాబిట్ని కలపడం. లైక్ మీరు మార్నింగ్ బ్రష్ చేసుకున్నాక మీరు జిమ్కి వెళ్ళడం, లేకపోతే వాకింగ్కి వెళ్ళడం, ఆర్ ఎల్స్ మీరు పూజ చేసుకున్నాక మీరు డైరీ రాయడం, ఇలా ఏదైనా ఆల్రెడీ ఉన్న హ్యాబిట్కి న్యూ హ్యాబిట్ యాడ్ చేయడం అంటే హ్యాబిట్ స్టాకింగ్. థర్డ్ పాయింట్, ద హ్యాబిట్ ట్రాకర్. ఒక క్యాలెండర్ తీసుకుని మీరు సిస్టమ్ని బ్రేక్ చేయకుండా ఉన్న రోజులు ఎక్స్ పెట్టుకోండి. దీనికి 3 యూజెస్ ఉన్నాయి. క్యాలెండర్లో ఎక్స్ పెట్టుకోవడం వల్ల అది చూసినప్పుడల్లా ఎస్ యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ హ్యాబిట్ అని మీకు అనిపిస్తుంది. ఇట్ వర్క్స్ లైక్ ఏ మోటివేషన్. సెకండ్, ప్రోగ్రెస్ మీకు ఎడిక్షన్ లాగా మారుతుంది. థర్డ్, ప్రతిరోజు ఎక్స్ పెట్టుకోవడం వల్ల మీకు మీరు గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్ అని అనుకోండి. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అకార్డింగ్ టు జెర్రీ సీన్ఫీల్డ్, ఆయన చెప్పింది ఏంటంటే ఒకసారి ఎక్స్ మిస్ అయితే ఇట్స్ అన్ యాక్సిడెంట్ అనుకుందాం. 2 సార్లు ఎక్స్ మిస్ అయితే బ్యాడ్ హ్యాబిట్ స్టార్ట్ అవుతోందని సైన్. సో హ్యాబిట్ ఎప్పుడైనా బ్రేక్ అయితే మళ్ళీ ఎంత తొందరగా పట్టుకుంటారు అనేదే మ్యాటర్. ఫోర్త్ టిప్ మనది, మేక్ ఇట్ టైనీ. ఏదైనా హ్యాబిట్ స్టార్ట్ చేసినప్పుడు అది ఎంత టైనీగా ఉండాలంటే మనం ఫెయిల్ అవ్వాలన్నా కూడా ఫెయిల్ అవ్వలేం. లైక్ 30 మినిట్స్ ఎక్సర్సైజ్ బదులుగా ఒక్క 5 పుషప్స్తో స్టార్ట్ చేద్దాం. కన్సిస్టెన్సీ వచ్చాక ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయొచ్చు. 1931లో ఒక కొత్త ఎయిర్ప్లేన్ టెస్ట్ ఫ్లైట్ క్రాష్ అయింది. పైలట్ ఎంత ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ ఒక స్టెప్ మర్చిపోయారు. సో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఫ్లైట్ కంపెనీస్ ఒక కంపల్సరీ రూల్ పెట్టాయి. పైలట్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే, ఏ ఫ్లైట్ ఎగరేసే ముందైనా సరే వాళ్ళు ఒక చెక్ లిస్ట్ ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి రూల్ పెట్టారు. ఈ రూల్ పెట్టినప్పటి నుంచి యాక్సిడెంట్స్ తగ్గిపోయినాయి. చార్లీ ముంగర్ అనే లెజెండరీ ఇన్వెస్టర్ ఒక చిన్న మెంటల్ చెక్ లిస్ట్ ఫాలో అవుతారు. ఆయన ప్రతి ఒక్క పెద్ద డెసిషన్ ముందు ఆయన చెక్ చేసుకుంటారు. నేను ఈ డెసిషన్ ఒక బయాస్ మీద తీసుకోవటం లేదు కదా, ఈ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఇదివరకు ఎవరైనా ఫెయిల్ అయ్యారా, ఇలా ప్రతి ఒక్కటి ఆయన చెక్ చేసుకుంటారు. బిల్ గేట్స్ ద చెక్ లిస్ట్ మేనిఫెస్టో అనే బుక్ని హైలీ రికమెండ్ చేస్తారు. ఆయన ఉద్దేశంలో పెద్ద కంపెనీస్ పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఒక సింపుల్ చెక్ లిస్ట్ ఫాలో అయితే మిస్టేక్స్ తగ్గుతాయని ఆయన వ్యూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక చెక్ లిస్ట్ ఫాలో అవ్వడం వల్ల మనకి మెంటల్ లోడ్ తగ్గుతుంది, మనం మిస్టేక్స్ చేయడం తగ్గిస్తాం, అండ్ ఆల్సో మనం తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలం. చూసారా, నేను ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్యూబ్ తీసుకొచ్చాను. ఇది ఐస్ క్యూబ్ ఎనాలజీ. మీరు ఎప్పుడన్నా గమనించారా, రూమ్ టెంపరేచర్ పెరిగినా ఐస్ మటుకు కరగదు వెంటనే. ఇలా 25, 26, 27, 28, 29, 30, 31 ఫైనల్గా అది 32 డిగ్రీస్కి చేరాక సడన్గా కరగడం స్టార్ట్ అవుతుంది. హ్యాబిట్స్ కూడా అంతే. మీకు రిజల్ట్ వెంటనే కనిపించకపోవచ్చు, కానీ మీ సిస్టమ్స్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు మెల్టింగ్ పాయింట్కి జస్ట్ దగ్గరలో ఉన్నట్టు, ఈ ఐస్ క్యూబ్ లాగా. సో ట్రస్ట్ యువర్ సిస్టమ్స్, డోంట్ క్విట్. ఈ రోజు నుంచి పెద్ద పెద్ద గోల్స్ గురించి ఆలోచించకండి. ఒక చిన్న సిస్టమ్ పెట్టుకోండి. ఆ చిన్న సిస్టమ్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఓవర్ నైట్ ఎవ్వరికీ రాదు, మనం ఫాలో చేసే సిస్టమ్స్ వల్లే వస్తుంది. సో స్టార్ట్ స్మాల్, మేక్ ఇట్ ఏ సిస్టమ్,
బీ ఏ విన్నర్. థ్యాంక్ యూ.